నాయకులు ఏదో చేస్తారు. వాళ్ళు తీసుకొస్తే ఓట్లు తీసుకొని మనం గెలుద్దాం అనుకునే ధోరణి ఏంటో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కింద స్థాయి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే లోకేష్ మొన్ననే పాదయాత్ర చేసొచ్చాడు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర. మధ్యలో తండ్రి అరెస్టు, జైలు అన్ని తిప్పలు పడొచ్చాడు. ఇప్పుడు మళ్ళీ శంఖారావం ప్రతి జిల్లా తిరుగుతున్నాడు. ఊరు వాడ చుట్టొస్తున్నాడు. రోజుకు 3 సభల్లో తిరుగుతున్నాడు. అతనికి ఈ వయసులో ఆ పరుగులు పెడుతున్నాడు. మరి కింద స్థాయిలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు లేదా ఎమ్మెల్యేకి పోటీ పడుతున్నటువంటి వాళ్ళు లేదా అంతకుముందు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు లేదా ఆ అనుభవించాలనుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ అదే ఎఫర్ట్ పెట్టాలి కదా. గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ ఎఫర్ట్ నామమాత్రంగా కనబడుతోంది. అది సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే కార్యకర్తలు ఇంటింటి గడప తొక్కకపోతే ఆయన ఎంత కష్టపడ్డ ప్రయోజనం ఏంటి? లోకేష్ కష్టపడ్డ ప్రయోజనం, చంద్రబాబు కష్టపడ్డ ప్రయోజనం ఇంటి దగ్గరికి చేర్చి ఆ ఓటర్ని మన వైపుకి, అవతల ఉన్న ఓటర్ ఎటున్నాడు, మన వైపుకి వస్తాడా లేదా, అతన్ని కన్విన్స్ చేయడానికి ఏంటి అన్నటువంటి చేయాల్సిన బాధ్యత ఎవరిది? గ్రౌండ్ లెవెల్ కార్యకర్త కదా. లోకేష్ దగ్గర, చంద్రబాబు దగ్గర చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.